గం గణపతయే నమః. ఆ తరువాత దేవేంద్రునితో ఆ శూరసేన మహారాజు తన సందేహాన్ని గూర్చి ఇలా ప్రశ్నించాడు. ఓ ఇంద్ర, ఆ ప్రకారంగా కృతవీర్యుని యొక్క పితరులు కుంభీపాక నరకము నుండి విముక్తులై స్వర్గాన్ని చేరుకున్నాక కృతవీర్యుని తండ్రి ఏం చేశాడు? ఆ వివరాన్ని దయతో నాకు తెలియజేయవలసింది అన్న అతడి మాటలకు సచీపతి అయిన ఇంద్రుడు చిరునవ్వుతో ఇలా బదులిచ్చాడు. ఓ రాజా, నారద మహర్షి వల్ల తన వంశవిచ్ఛేదం గురించి తెలుసుకొని కడు దుఃఖితుడైన ఆ కృతవీర్యుని తండ్రి బ్రహ్మలోకానికి వెళ్ళి అక్కడ కమలాసురుడైన చతుర్ముఖుడికి సాష్టాంగ నమస్కారం ఆచరించి తన వంశ విచ్ఛేదనకు కారణం తెలుపమంటూ ప్రార్థించాడు. ఓ కమలాసన, అన్ని సుగుణాలకు అలవాలమై సకల శుభలక్షణ సమన్వితుడై అనేక యజ్ఞ దాన తపకర్మలకు త్రికరణ శుద్ధిగా ఆచరించి దేవతలను అతిథులను పూజించి అందరికీ తలలో నాల్కలా ధర్మం తప్పకుండా రాజ్యపాలన చేసే నా కుమారునికి పుత్ర సంతానం కలగకపోవటానికి కారణమేమి? అతడు ఆ బాధ చేత వివసుడై చివరికి తన యావత్ రాజ్యభారాన్ని మంత్రుల భుజస్కంధాలపై ఉంచి తాను ఘోరారణ్యంలో కేవలం వాయుభక్షణమనరిస్తూ ఎముకల గూడుగా మారి నేడు రేపు మరణించటానికి సంసిద్ధుడై ఉన్నాడు. ఏ పాపం వల్ల వారికి సంతాన ప్రాప్తి కలుగలేదు? ఆ పాప ప్రక్షాళన ఏ ఉపాయం వల్ల జరుగుతుంది? ఆ వివరం నాకు తాము దయతో తెలిపితే నేను నా కుమారునికి తెలియజేస్తాను అన్న అతడి మాటలకు బ్రహ్మ అతనితో వాని కుమారుని యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని ఇలా తెలియజేశాడు. పూర్వం ఈ నగరంలోనే సాముడు అనే పేరు గల పంచముడు ఉండేవాడు. అత్యంత దుర్మార్గుడవటం చేత కేవలం వాడిని చూస్తేనే ఎవరికైనా తమ సకల సత్కర్మలు నశిస్తాయి. ఇలా ఉండగా ఒకనాడు ఆ చండాలుడు ధనం మీద గల కాంక్ష చేత సత్పురుషులైన 12 విప్రులను సంహరించి వారిని దోచుకున్నాడు. అలా వారి వద్దనున్న సకల సంపదలు దోచుకొని ఆ రాత్రి తన ఇల్లు చేరుకున్నాడు. ఆనాడు మాఘ బహుళ చవితి. సాయం సంధ్య గడిచి చంద్రుడు ఉదయించే సమయంలో ఆ తస్కరుడు తన కుమారుడిని గణేశ గణేశ వెంటనే రా అంటూ పిలిచాడు. ప్రొద్దుటి నుండి అన్నపానాదులు లేనివాడటం చేత తన కుమారుణ్ణి చేరబిలిచి అతనితో కలిసి కడుపారా బుధించాడు. తరువాత కొంతకాలానికి అతని కుమారుడు మరణించాడు. అలా ఆ మాఘ బహుళ చవితి నాడు చంద్రోదయ సమయంలో అన్యోపదేశంగా తనకే తెలియకుండా ఉపవాసంతో ఉండి గణేశ స్మరణను కావించి ప్రసాదాన్ని భుజించినందువల్ల సంకష్ట చతుర్థి వ్రత సంభవమైన అనంతమైన పుణ్యం యొక్క ప్రభావం చేత ఆ బాలకుడు పరమ ఆనందమయమైన వైనాయక లోకానికి దివ్య విమానారూఢుడై పుణ్యశాలులందరూ అర్చిస్తుండగా వెళ్ళాడు. ఆ పుణ్యం యొక్క విశేషం వల్లనే కృతవీర్యుడనే పేరిట రాజై మరుజన్మలో నీకు కుమారునిగా జన్మించాడు. పూర్వజన్మ సుకృతమైన ఆ పాపం నశించిన వెంటనే అతడికి పుత్ర సంతతి కలుగుతుంది. ఈ మాటలు వింటున్న కృతవీర్యుని తండ్రి భయంతో గడగడా వణికి అతి హేయమైన బ్రహ్మ హత్యా పాతకం నుంచి తన కుమారునికి ఎలా విమోచనం కలుగగలదో దయాసముద్రుడైన బ్రహ్మదేవుడు ఎంత కష్టతరమైనదైన ఆ ఉపాయాన్ని దయతో సెలవేయవలెనంటూ ప్రార్థించాడు. అప్పుడు బ్రహ్మ ఇలా బదులిచ్చాడు. ఓయి, నీ కుమారుడు సంకష్ట చతుర్థి వ్రతమనే పేరుగల వ్రతాన్ని శ్రద్ధాభక్తులతో నియమనిష్ఠులతో ఆచరించినట్లయితే ఆ మహాపాతకాన్నించి విముక్తుడు కాగలడు. రాజు ఇలా తిరిగి ప్రశ్నించాడు. ఓ కమలాసన, అయితే ఆ వ్రత విధానం ఎలాగా? అది ఎప్పుడు ఏ మాసంలో ఆచరించాలి? అటువంటి మంగళప్రదము అమోఘ ఫలప్రదమైన వ్రత విధానాన్ని దయతో నాకెరిగించు అంటూ ప్రార్థించగా, ఓయి, మాఘమాసపు బహుళపక్షములో మంగళవారంతో కలిసి వచ్చే చతుర్థి చవితి నాడు శుభముహూర్తంలో చంద్రుడు ఉదయించే వేళ ఈ వ్రతాన్ని ప్రారంభించాలి. దంతధావనతో పాటు 21 మార్లు స్నానం చేసి నిత్యకర్మలను నిర్వర్తించుకొని గణేశ మహామంత్ర జపం చేయాలి. ఆ రోజు ఆహారాన్ని వదిలి తాంబూలము మొదలైన వాటిని వర్జించి మౌనం వహించి ఇతరులను నిందించటం, పిసునత్వం అంటే పినాసితనం, ఇతరుల పట్ల ద్రోహచింతన వంటివి విడనాడి నియమంగా గడపాలి. ఆనాటి సాయంత్రం త్రిలామలమలక చూర్ణం అంటే తెల్ల నువ్వులు, ఉసిరికాయలు కలిపి నూరినది,
నలుగు పెట్టుకొని స్నానం చేయాలి. తన శక్తి కొలది ఏకాక్షరి, షడక్షరి లేదా వైదిక మంత్రము గణనాన్త్వను జపించి ఆ గజానన మూర్తిని స్థిర మనస్కుడై ధ్యానించాలి. ఒక ముహూర్తకాలం గడిచాక భక్త వరప్రదుడైన ఆ గణేశుని షోడశోపచారములతో పూజించాలి. ఇక నివేదనకై మోదకములు అంటే ఉండ్రాళ్ళు, లడ్లు, అరిసెలు, జంతికలు, పాయసము మొదలైన పిండి వంటలతో షడ్రసోపేతములైన అధరములతో అన్నము, పులిహోరలను సమర్పించాలి. రకరకాల ఫలములను, తాంబూలములను ప్రదక్షిణంగా 21 దుర్వాంకురములు అంటే గరికలను కూడా గణేశునికి భక్తితో సమర్పించాలి. వివిధములైన సుగంధ పుష్పాలతోనూ దీపములతోనూ ఆ దేవదేవుని అలంకరించాలి. చంద్రోదయ సమయానికి చతుర్థి తిథికి గజాననునికి, ఆ తరువాత చంద్రునికి అర్ఘ్యం ఇవ్వాలి. ఆ తరువాత మహా నివేదనమిచ్చి అపరాధ క్షమాపణకై గణేశుని వేడుకొని నమస్కరించి తన శక్తి కొలది 21 మందికి తక్కువ కాకుండా బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. ఆ తరువాత వ్రతకథను విని మౌనంగా తాను భుజించాలి. మిగతా రాత్రి భాగాన్ని యావత్తు సంకీర్తనతో గడపాలి. ఈ విధంగా 1 సంవత్సర కాలం నియమపూర్వకంగా ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే సర్వపాపక్షయమై అతడు పుత్ర సంతానమును పొందటంతో పాటు ఇంకా ఏ ఇతర కోరికలున్నప్పటికీ అవన్నీ కూడా అవశ్యం నెరవేరుతాయి. ఈ వ్రతం యొక్క ప్రభావం వల్ల సర్వసంకటములు నశించి శత్రుపీడ కూడా తొలగుతుంది. ఈ వ్రతాన్ని సెమి అంటే జమ్మి వృక్షము యొక్క మూలంలో మొదట్లో కూర్చొని ఉపవాస దీక్షలో మరునాటి ఉదయం చంద్రోదయం అయ్యే వరకు నిష్ఠతో గణేశ మంత్రాన్ని జపిస్తూ ఈ వ్రతాన్ని ఆచరించాలి. అలా చేయడం చేత పుట్టుగ్రుడ్డి, మూగ, చెవిటి వారైనప్పటికీ తప్పక తమ సకలాభీష్టములను పొందుతారు. రాజులు రాజ్య వైభోగాలను బహుళీకృతంగా పొందుతారు. అయితే ఆహార నియమాలను కూడా పాటిస్తూ ఈ వ్రతాన్ని ఆచరిస్తే సకల సిద్ధులు వశమవుతాయి. ప్రతి మాసంలోనూ చతుర్థి నాడు విధిగా కొత్త ఆహార నియమాలు పాటించాలి. అవేమిటంటే శ్రావణ మాసంలో నెయ్యి, లడ్లు విడివిడిగా భుజించాలి. భాద్రమాసంలో పెరుగును భుజించాలి. ఆశ్వీజ మాసంలో ఉపవాసం చేయాలి. కార్తీకంలో పాలు, పానకములను ఆహారంగా స్వీకరించాలి. మార్గశిర మాసంలో నిరాహారిగా ఉండాలి. పుష్యమాసంలో గోమూత్రము, పానకమును సేవించాలి. మాఘమాసంలో నువ్వులను, ఫాల్గుణ మాసంలో చక్కెర, నెయ్యిలను, చైత్రమాసంలో పంచగవ్యములను, వైశాఖ మాసంలో పుష్కర బీజములను, జ్యేష్ఠ మాసంలో నెయ్యితో తడిపిన భోజనాన్ని, ఆషాఢ మాసంలో తేనెను భుజించాలి. ఈ విధంగా ప్రతి మాసంలోనూ ఆహార నియమాన్ని పాటిస్తూ ఈ చతుర్థి వ్రతాన్ని విధివత్తుగా ఆచరించినట్లయితే సకల సిద్ధులు సిద్ధిస్తాయి అన్న బ్రహ్మదేవుడితో కృతవీర్యుని తండ్రి తిరిగి ఇలా ప్రశ్నించాడు. ఓ చతురానన, అన్ని మాసముల చతుర్థీలను అంగారక చతుర్థి, మంగళవారంతో కూడి వచ్చిన బహుళ చతుర్థికి విశేషాధికృత ఎందుచేత చెప్పబడింది? ఆ విషయాన్ని కూడా దయతో నాకు తెలుపవలసింది. మంగళకరములు శుభప్రదములైన గజాననుని కథలను ఎంత విన్నా నాకు తనివి తీరటం లేదు. ఇది శ్రీ గణేశ పురాణం ఉపాసనా ఖండంలోని చతుర్థి వ్రతకథనం అనే 59వ అధ్యాయం సంపూర్ణం.